అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పిరిచువాలిటీలో ఒక చిన్న టాపిక్ చెప్పుకోవచ్చు మనం. ఏంటంటే ధ్యానం కోసం. అంటే ఒకసారి మనం గమనించినట్టయితే మన పూర్వకాలంలో యోగులు గాని, ఋషులు గాని కొన్ని సంవత్సరాల పాటు దీక్ష, పట్టుదలతో ధ్యానం చేసేవారు వాళ్ళు. కొన్ని సంవత్సరాల పాటు మన యోగులు, ఋషులు కూడా. ఆ విధంగా వాళ్ళు ధ్యానం చేసి ధ్యానం అంటే ఏంటో తెలుసుకున్నారు వాళ్ళు. కొన్ని సంవత్సరాల పాటు సాధన చేశారు వాళ్ళు, యోగులు గాని, ఋషులు గాని. ఇక్కడ ఏ విధంగా ఉందంటే, ఈ రోజు ధ్యానం చేస్తున్నారు, రేపు రిజల్ట్ వచ్చేవాళ్ళు. మళ్ళీ ఇందులో కొత్త కొత్త వేరియేషన్స్, కొత్త కొత్త ధ్యానాలు. ధ్యానాలన్నిటిలో కూడా అతి సులువైన ధ్యానం శ్వాస మీద ధ్యాస. బాగా సులువైన ధ్యానం. ఈ ధ్యానం చేస్తూ మళ్ళీ వేరే ధ్యానాల వైపు. నేను 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి, 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను అని చెప్తారు. మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి వేరే ఆయన ఏదో టెక్నిక్ చెప్తాడు, ఏదో ఏదో టెక్నిక్. ఇలా చేయండి ధ్యానం, అక్కడ దృష్టి పెట్టండి, ఇక్కడ దృష్టి పెట్టండి, ఇవన్నీ అవి పాటింటారు. మళ్ళీ అది ఏవి రాదు రిజల్ట్. ఏదో 1% ఏదో అలాగ వస్తుంది. చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది అని స్పిరిచువాలిటీ స్పష్టంగా చెప్తుంది. ఫస్ట్ ఏంటంటే, నాకు ధ్యానంలో ఇవి కావాలి ఇవి తీసండి ఫస్ట్. ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ ఏం చేయవలసింది ఏంటంటే, అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది, అసలు ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవడానికి మీరు ధ్యానం చేయండి ఫస్ట్. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏ వద్దనుకున్నా మీకు ఏవి రావాలో అవి వస్తాయి ఖచ్చితంగా. బాగా సులువైంది శ్వాస మీద ధ్యాస. కానీ ఏంటంటే మనకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. మనకి ఏంటంటే ఫలితాల మీద ఇంట్రెస్ట్. సాధన చెయ్యాలంటే సాధన ఏం చేస్తాం, సాతకట్టు ధ్యానాలు ఉన్నాయి కదా, యూట్యూబ్లో ఇవి పెరిగిపోయినాయి, రకరకాల ధ్యానాలు. ఇన్ని రకరకాల ధ్యానాలు చేయడం వల్ల మొత్తం ఈ ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ధ్యానం అంటే ప్రకృతి సహజంగా జరిగే ఒక ప్రాసెస్. అది ప్రకృతి సహజంగా జరగాలి. మీరు కూర్చున్నప్పుడు ఆ శక్తి రావడం కానీ, ఇవంతా కూడా శక్తి ఎక్కడికి వెళ్ళాలి, ఇదంతా కూడా ప్రకృతి సహజంగా జరిగే ప్రాసెస్. అది మీ శరీరానికి తెలుసు శక్తి ఎక్కడికి స్టోరేజ్ తీసుకోవాలి, ఎక్కడికి పంపాలి, ఎక్కడ శక్తి ఉన్నది, శక్తి నిల్వలు తక్కువగా ఉన్నాయి, ఎక్కడికి శక్తి అనేది పంపించాలని మీ శరీరానికి తెలుసు. ఈ విధంగా ధ్యానం చేసుకుంటే ప్రకృతి సహజంగా మెల్లిగా మీ ధ్యాన స్థితి పెరుగుతుంది, మెల్లిగా మీకు మార్పులు రావడం అనేది జరుగుతుంది. అలా కాకుండా నాకు ఫలితాలు రావాలని చెప్పి ఇక్కడ శ్వాస మీద ధ్యాసాన్ని ధ్యానం చేస్తూ మళ్ళీ వేరే ధ్యానాల్లోకి వెళ్తే మీకు ఏది రాదు. వచ్చినట్టు కనిపిస్తుంది అంతే, చిన్న రిజల్ట్ ఏది రాదు. శ్వాస మీద ధ్యాస ఈ ధ్యానం చేసినప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా చక్కగా జరుగుతుంది. ఎప్పుడు ఏది రావాలో అది జరుగుతుంది, స్టెప్ బై స్టెప్. సార్థక ధ్యానాలు చేస్తే ఏంటి, ఒకసారి ఇక్కడ ఎనర్జీ ఊహించుకోండి, శక్తిని ఊహించుకోండి అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఎనర్జీ ఒకసారి రావడం వల్ల మీ బాడీ బ్యాలెన్స్ చేయలేదు. అందుకని పత్రిసారు సులువైన ధ్యానం శ్వాస మీద ధ్యాస. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎప్పుడు ఏది జరగాలో ప్రకృతి సహజంగా జరుగుతుంది. ఇలా టెక్నిక్లో ఉపయోగించేసి ఫలితాలు రావాలంటే అప్పుడు మన యోగులు, ఋషులు అప్పుడు ఎందుకు ఉపయోగించలేదు టెక్నిక్లు అవిని? వాళ్ళకి తెల్లే టెక్నిక్లు. వాళ్ళ కొన్ని సంవత్సరాలు దీక్ష పట్టుదలగా చేసేవారు ధ్యానం. ఫస్ట్ వాళ్ళ ధ్యానం అంటే ఏంటో తెలుసుకున్నారు వాళ్ళు. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదగడానికి మనం ఎంతో
ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేసినా కూడా వెనక్కి ఉండిపోవడానికి కారణం అదే. వాళ్ళు ఫస్ట్ ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి తెలుసుకున్నారు, వాళ్ళు ధ్యానం చేశారు. మన వల్ల కాదు, ఫలితాలు స్పీడ్గా వచ్చేవాళ్ళు. రకరకాల ధ్యానాలన్నీ వచ్చేసినాయి. సులువైంది శ్వాస మీద ధ్యాస. కాబట్టి ఏంటంటే మన ఫలితాల గురించి ఆలోచించుకోకుండా ఖచ్చితంగా ప్రతిరోజు మన ధ్యాన స్థితిని పెంచుకుంటూ వెళ్ళాలి. చక్కగా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మెల్లిమెల్లిగా మార్పులు అనేవి కనబడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.